హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక మంచి ఆర్గానిక్ తోట చూపించబోతున్నా. చూస్తున్నారు కదా, నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, అదంతా ఒక తోట. లోపల రైతన్న ఉన్నాడు. ఒక్కొక్క వివరాన్ని చెప్తాడు మీకు. సో మనం లోపలికి వెళ్ళి ఒక్కొక్క చెట్టు ఎలా ఉందో, ఎలా పండిస్తారో, ఎలా ఏం చేస్తారో అని చెప్పని మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వండి. కమ్. నాతో పాటు రైతన్న ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు నర్సయ్య. నర్సయ్య, పంబల్ నర్సయ్య. ఈ పంట అంతా మీదేనా? అంతా మాదే. ఎన్ని ఎకరాలన్నా ఇదంతా? మొత్తం 2 ఎకరాలు. 2 ఎకరాల. ఏమేం పంట పండిస్తారు? ఏమేం పంట? చింతమలకలు, జామ చెట్లు, నిమ్మ చెట్లు, జీడి చెట్లు, మేడి చెట్లు, మామిడి చెట్లు, మామిడి చెట్లు, ఇవన్నీ రకాల పండిస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తారు అన్న ఇదంతా? 10 సంవత్సరాల నుంచి. వీటితోటి మేము బాగుపడుతున్నాం. మీ జీవన ఉపాధి మొత్తం ఇదే? మొత్తం మాదే. మా భార్య పిల్లలతోటి వీటి వినే మేము జీవించుతున్నాం, వీటి వినే బతుకుతున్నాం. దీని వల్ల మంచి ఒక ఉపాధి ఉంది. ఇది ఉపాధిలో మేము చేసుకున్నాం ఈ పని. ఓకే ఓకే. ఇంకా ఏమేం పండ్లు ఉన్నాయో చూద్దాం రండి ఫ్రెండ్స్. సార్ జీడి పండ్లు ఉన్నాయి. జీడి పండ్లు, జామ పండ్లు ఉన్నాయి. జీడి పండ్ల చెట్టు ఇది? జీడి పండ్ల చెట్టు కాయలేదు. ఈ ఆకు డిఫరెంట్ గా ఉన్నది. ఇగో చింతలకాయలు, చింతవరక పళ్ళ. ఇదే వీటితో మేము జీవిస్తున్నాం. చింతలకాయలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ సీతవరక పండ్లు, ఈ తెలుగులో సీతవరక పండ్లు అంటారు. చింతవరక పండ్లు. ఇగో జామ పండ్లు. ఇగో ఇవి ఇగో జామ చెట్లు. ఇవి జామ చెట్లు. ఇగో జామకాయలు. ఇగో కాయలు. ఇగో ఇది నా జామకాయ. తిని చూద్దాం ఈ కాయ ఎట్లుందో. తీయగుందా సార్ కాయ? బాగా తీయ ఉంది. అదే పంట 2 రకాల పండు ఉంటది కదా, అయితే ఇది ఏ కాల పంట మరి ఈ చెట్టు? ఇది ఆనకాల పంట. ఆనకాల పంట సిటీ గుంట పోయి అమ్ముకుంటాం మేము. సిటీలో అమ్ముతారా? సిటీలో అమ్ముతాం. మార్కెట్ గా డైరెక్ట్ సిటీలో కప్పచెప్తే వాళ్ళే మీరే అమ్ముతారా? మేమే అమ్ముతాం. అవునా? ఎక్కువ అయితే మార్కెట్ కప్పచెప్తాం, తక్కువ అయితేనేమో మేమే అమ్ముతాం. కూకుండి బాగుంది. బండిన పోతాం, అమ్ముకుంటాం, వస్తాం. ఇక బాగా అయితే కొన్ని మార్కెట్ లో పోసి కొన్ని మేము అమ్ముకొని వస్తాం మన తోటకాడికి. ఇదేం చెట్టే బాపు? జీడి పండ్ల చెట్టు సార్. జీడి పండ్ల చెట్టు మంచిగా పానానికి, షుగర్ కు, బీపీకి, రక్తం సరఫరా చేసడానికి పండ్లు, పొలాలు, జామలు, జీడి పండ్లు బాగా పనిచేస్తుంది. పానం ఆరోగ్యం ఉంటది. పండు అయినాక దూరం పోయి తెచ్చి పెట్టిన 2 చెట్లు ఇక్కడ. రజాకర్లు మెదిలినప్పుడు పెట్టిన చెట్టు ఇది. రజాకాలు అంటే పాతకాలపుది. ఇదే చెట్టు. ఇదేం చెట్టు? మామిడి చెట్టు. మామిడి చెట్టు, తొక్కు చెట్టు ఇది. రజాకర్లు అప్పుడు వెళ్ళినప్పుడు పెట్టే చెట్టు ఇది. అప్పుడు వాళ్ళు కాపాడితే నేను తెచ్చి పెట్టే, దూరం పోయి తీసుకొచ్చి. అంటే ఇది కాయనా ఎట్లా? కాయ చెట్టు పెట్టిన మొలక. అప్పటి పండ్లు, వెనకటి పండ్లు ఇప్పుడు దొరుకుతలేవు. ఈ చెట్లు ఉండాలని కోరికతోటి పెట్టిన 4 చెట్లు. 4 చెట్ల? 4 చెట్లు. అది ఏం చెట్టు? అది జీడి చెట్ట? అది జీడి చెట్టే. ఆడ చూసిన చెట్టు మనం సపోర్ట్ చెట్టు ఉన్నాయి. ఇలా లోపలికి ఉన్నాయా? ఇటు ఉన్నాయి. వాడు ఉన్నది సపోర్ట్ చెట్టు. ఇదేం చెట్టే బాబు? సపోర్ట్ చెట్టు సార్. సపోటా చెట్ట? సపోటా పండు వండుతాయి. ఇప్పుడే ఇది పెరుగుతాందేమో. ఇప్పుడే పూత కత్తంది. ఇంకొంచెం పెద్ద అయినాక కాయలు కత్తంది. ఇప్పుడే పూత కత్తంది. ఇది మునిక్కాయ చెట్టు. ఏది? ఇది కూర మునిగే. ఈ చెట్ట? ఈ ఆకు చూత కూరగా వేసుకుంటారు. ఇది ఈ ఆక? పానానికి ఆరోగ్యం మంచిగా ఉంటది. ఇది ములక్కాయలు కూడా ఉంటాయి కదా దీనికి? ఉంటాయి. అన్ని కొన్ని ములక్కాయలు ఉన్నాయి కదా? ఉన్నాయి. ఏ సీజన్ లాగా వస్తాయి? నీళ్లు ఉంటే ఎప్పుడు వస్తాయి. ఎప్పటికి ఏ కాలం అయినా ఉంటాయి, బంద్ కాకుండా. ఇది సిడి కాదు, మన లోకల్ చెట్టు. ఇది లోకల్ చెట్టు ఎప్పుడు కత్తది నీళ్లు ఉంటాయి. చింత చెట్టు సుధా పెట్టిన. చింత చెట్టు ఇప్పుడే పూత కత్తన్నాయి. చింత చెట్ల? తొక్కు చింత, మన పండు చింత. ఇవి చింత చెట్లు. ఇవి చింత చెట్లు. ఇది కూడా మొన్న ఎప్పుడు పెట్టినట్టున్నాయి కాక. ఇవి పెట్టి 10 ఏళ్ళ గానీ నీళ్లు అందక ఇప్పుడిప్పుడే పూతకు వస్తున్నాయి. ఇప్పుడు పూతకు వచ్చి రాలిపోయింది పూత. అచ్చేటికి వస్తాయి ఇవి. ఇది అది కాస్తుంది కానీ మన ఊనగాయలు
పూతకత్తది. ఈ పూత కూడా ఇది కూడా తింటారు కదా. ఇది చిగురు పప్పులు వేసుకుంటారు. పప్పుల కొన్ని కూరలలో వేసుకుని తింటారు. పుల్లగా మంచిగా ఉంటది. నేను కూడా నా చిన్నప్పుడు తిన్నా. ఇది తెంపకపోతాం మేము, తెంపకపోయి అమ్ముతారు. ఇవి చిగురు అమ్ముతాం. పప్పులు వేసుకుంటే పుల్లగా మంచిగా ఉంటది. తురుకోళ్ళు కొంటారు. అవునవును. తురుకోళ్ళు మన మంది తెలుగోళ్ళు ఇవన్నీ మునిక్కాయలు, చింత చిగురు పప్పులకు సూపర్ ఉంటది. ఓనగాయలు కూడా తింటే మన చిన్నప్పుడు మేము ఏం చేసేది అంటే దీనికి ఓనగాయలు కాస్తాయి కదా, ఉప్పు కారం వేసుకొని చిన్నప్పుడు మేము తింటే పుల్లగా మస్తు అనిపించేది. మస్తు వస్తాయి. ఏది కొబ్బరి చెట్టు ఉందా? కొబ్బరి చెట్టు ఉంది సార్. ఇదేనా? ఇదే చెట్టు. ఇది కూడా ఇప్పుడే 3 సంవత్సరాలు పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. నీళ్లు దీనికి కట్టపడి ఎత్తుకొచ్చిపోతాను. నీ రైతు కష్టం ఎటు పోదు. అది మళ్ళీ ఇది కాయలు రావాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 ఏళ్ళు కావాలి. 2 ఏళ్ళు అయితే మళ్ళీ కాయలు 5 ఏళ్ళ కాయలు వస్తుంది కొబ్బరి చెట్టు. ఈ షేడ్ కాదు, లోకల్ స్వీట్ ఉంటదా? వాటర్ నీళ్లు మంచి స్వీట్. నీళ్లు కాయ 2 ఉంటాయి. కాయ 2 ఉంటాయి. దాని నీళ్ళు చూసే ఈ చెట్టు పెట్టినాం. పలుగొట్టుకొని చూసి నీళ్లు బాగున్నాయి అని 5 చెట్లు పెడితే ఇది ఒక చెట్టు దక్కింది. ఇది ఒక చెట్టు. అదే ఒకటే చెట్టు ఉన్నది. మరి ఒకటి చెట్టు అవి చచ్చిపోయినాయి. మీదే చచ్చిపోయినాయా? మళ్ళా పెట్టాలి. మళ్ళా 10 చెట్లు పెట్టాలి. మళ్ళా పెడితే మళ్ళా కొంచెం టైం తీసుకున్నా కూడా అవుతుంది. ఇంకో 2 సంవత్సరాలు అయితే కాయలు కూడా కాస్తుంది. ఇది 2 సంవత్సరాల కాయలు వస్తుంది. మళ్ళా పెట్టుకునే ఇక మా మనవలే చూస్తారు కావచ్చు. మీ వారసత్వం మీ మనవాళ్ళు ఎత్తుకుంటారట. మరి ఇంకో చెట్టు చూపిస్తావా? చూపిస్తా. అల్లనేడు చెట్టు చూపిస్తా. ఇది మారేడు చెట్టు. ఇది ఇప్పుడే పెట్టినా మారేడు చెట్టు. అన్ని రకాల చెట్లు పెంచుతున్నా. దేవుళ్ళకి గాని, కోతుల కొండలకు గాని, మనుషులకు గాని, ఎవరికన్నా ఎవ్వరికల్లా గాని. ఇది అల్లనేడు చెట్టు సార్. అల్లనేడు చెట్టు. కాయలు వండలే మెల్లమెల్ల. సీజన్ ఉంటుంది. ఇది కూడా సీజన్ ఉంటది. ఏ కాలం? ఏసంగి పొలాలు వేయంగా కాస్తుంది. మాగిదీనం పూతకొచ్చి ఎండాకాలంలో ఒక పండు పడుతుంది. కాయ కూడా పుల్లగా భలే ఉంటది. నల్లగా ఉంటది. లోపల తెల్లగా ఉండి పుల్లగా ఉంటది. కాయ పుల్లగా ఉంటది. తీయగా ఉంటది. పుల్లగా ఉంటది. పుల్లగా ఉంటది. ఒకటి తీయగా ఉంటది. అందులో స్వీట్ కాయ ఉంటది, పుల్లటి కాయ ఉంటది. ఇదేం చెట్టు మరి? అల్లనేడు చెట్టు. తీపికాయనే. తీపికాయ. ఇటువంటి 5 చెట్లు పెట్టినా. 5 చెట్లు పెట్టా. 10 నిమ్మ చెట్లు పెట్టినా. కొన్ని ఏసిక్ గట్టి, కొన్ని ఎప్పుడు 24 గంటలు కాస్తా ఉంటది, పూస్తా ఉంటది. అటువంటి చెట్లు 15 చెట్లు పెట్టినా. ఎప్పుడు కాస్తా పోతున్నాయి అవి. ఇగో ఇది జీడి చెట్టు. ఇది 5 సంవత్సరాలు కాయబట్టి. ఈ చెట్టు 5 సంవత్సరాలు అవుతుందా? 5 సంవత్సరాలు అవుతుంది. వీటితో మాకు మేము ఉపయోగించుకుంటున్నాం పండ్ల పొలాలతోటి. అయితే కాయలు తినేకాయలు అయితే తినేకాయలే. మన పండు పడుతుంది. ఇప్పుడు కాదు, ఇంకా 3 నెలలు కావాలి. శివరాత్రి పండుగ అప్పుడు. ఇది మన ఎవడ పండుగ అయితే చూడు. అప్పుడు శివరాత్రి వరకు ఇది. అప్పటి వరకు పండుగ అంటే తీయటియే. నేనైతే అన్ని చూసినా గానీ జీడి చెట్లు అనేది ఇప్పుడే చూస్తాను. అందరు చిత్రపడతారు. నేను పెట్టినంటే అప్ప గాడెట్ట పెట్టిన అంటారు. వీటిని వండిచ్చి మంచిగా నీళ్లు పోసి మంచిగా మొలక పెద్దగా దాకా వీటి తోటి మంచిగా కాపాడినా సంటి పిల్ల కాపాడినట్టు. మరి ఇప్పుడు పొలగాని చిన్న పొలగాన్లు కానిపారేత్తాలు పెరుగుతారా? దాన్ని అట్లా కాపాడినా ఇంత జంగల్లో. ఇప్పుడు వాళ్ళకి ఎంతో ఒప్పుకుంటుందా? అందుకే జనాలు కూడా ఈ కాయను చూసి విచిత్రంగా అనుకుంటారేమో, ఈ కాయ వండిస్తాను. మరి ఇన్ని రకాల వండిస్తానా మనుషులకు ఆరోగ్యానికి. నీ సూదులు పని చేయి. ఈ పన్ను పొలాలు చెప్పిన అన్ని తింటే సూదులు పని చేయి. మందులు గిందులు పని చేయి. నేను చెప్పిన పొలాలను తిను. ఆరోగ్యంగా మంచి పొలాలు తింటది అలా. మరి రక్తం సరబరా అయితే మంచిగా ఉంటది. బీపీ, షుగరు, కాలు గుంజులు, తిమ్మిళ్ళ కంచెలు పోతాయి నేను చెప్పిన అన్ని తింటే. పొంటకు తిరిగి ఎన్ని రకాలు. నీ రక్తం సరబరా కావాలి, మంచిగా గట్టిగా ఉండాలి మనిషి. అట్లా ఉంటది ఇక్కడ ఈ వాతావరణం. అంటే మందు కొట్ట, వానక వండుతాయి. ఎండ కొట్టినప్పుడు నీళ్లు కడతా మంచిగా ఆరోగ్యం ఉంటది. మందులు మాకిలు వేసే చెట్టు కాదు ఇది. మందులు వేసేది కాదు. మందు కొట్ట మందయ్య దానికి ఇచ్చి అదే మంచిగా ఆరోగ్యంగా పెరిగే ఎరువు పోతావా? మందులు ఎరువు పోసి నీళ్లు కడతా. పర్వాలేదు, మంచిగా పండిస్తున్నాయి బాబు. మరి కట్టపడితేనే మనకు పంట వండి. ఇది బొడగ చెట్టు. ఇది కూర చెట్టు. ఆనకాలం వస్తుంది, ఎండాకాలం కాదు. చెడి కాదు. ఇది మన లోకల్ చెట్టు. ఆన కొడితేనే వండుతుంది. ఆన కొట్టకపోతే ఎండిపోతుంది. నీళ్లు పోసుకోవాలి. బుడకాయ కూర అనుకుంటారు. బొడగకాయ చెట్టు మందెయ్యం, మందు కొట్టాం దీనికి. అరణ్యం వండుతుంది. పానానికి ఆరోగ్యం ఉంటది. ఇది
అన్నిటికి మంచిగానే ఇసోటి 20 చెట్లు ఉన్నాయి. 20 చెట్లు ఉన్నాయా? సిద్ధోరగప్ప కాయలు మొన్న పండు వరకే కథం అయిపోయినాయి. ఏనన్నా ఒకటి ఉన్నది అన్నట్టు అంతే. లైన్ గా పెట్టినావు కదా చెట్లు ఇవన్నీ. ఇక్కడ ఒక కాయ ఉంది. ఇక దీన్ని చూడు, టెస్ట్ చూడు, మంచిగా ఉంటది. ఏడున్నది కాయ? ఇగో ఇగో అది పండుగ ఇప్పుడే పండుగ వచ్చింది ఎర్రగా. ఇంకో 2 రోజులు అయితే వండుతుంది. ఎర్రగా ఉన్నది కాయ. 2 రోజులు అయితే వండుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగా ఎట్లుందో కాయ. ఇంకా దీన్ని ఇంకా తెంపని కూడా తెంపలేదు. ఇంకా అది ఏదో దానికి కోతికి కనిపించలే, అది ఆగింది. లేకపోతే కోతికి కనిపితే కథం చేస్తుంది. ఇది దసరి చెట్టు. ఇది పండు కాయ పుల్లగా ఉంటది, పండు తీయగా ఉంటది. ఇది కిలోకు 100-120 ఉంటది. ఈ పండ్లు కాయలు కాస్తే కాయ కాసినాక 3 నెలలకు 4 నెలల దాకా ఇది పండుగ రాదు. 4 నెలలు అయిందంటే పండుగ వచ్చినాక 8-10 రోజులకే పండు పండుతుంది. తొందరగా 8-10 రోజులకే. కిలోకు 100-120 ఉంటది. దసరి చెట్టు ఇది. దీనంత ధర దేనికి ఉండదు. అయితే ఈ దసరి దానికి ఈమై చెట్టుకే ఉంటది ధర ఎక్కువ ఉంటది. ఈవిడది కిలోకి ఎంత ఉంటది? కిలోకి 100 ఉంటది. 100 రూపాయల? కిలోకి 100. దసరి కాయ కూడా మంచిగా తీయ బాగా తీపి ఉంటది. ఏది మన అదే పసుపు కలర్ పసుపు కలర్ ఉంటది. సేమ్ పసుపు కలర్. దసరి హిమాయితి బాగా ఇవి తీపి బాగా మంచిగా ఉండేది. తీయటి కాయ కొంటారు అన్నట్టు లోపల. బాగుంది పంట, చాలా అద్భుతంగా ఉంది. మంచిగా ఉన్నది. కట్టపడితే పంట వస్తుంది. కట్టపడాలి. కట్టపడితే మంచిగా ఏ పంట తీసుకొస్తుంది. ఇవేం చెట్లు? ఇవి అల్లం చెట్లు. కూరలకు వేసుకుంటారు. అల్లం చెట్లు కూడా? అల్లం చెట్లు. దాని అల్లం వేసుకుంటారు కొమ్మలు ఇరిసేసి. ఆ కొమ్మలు ఇరిసేసి కాళ్ళ ఊరినాక కూరలు దంచేసుకుంటారు. పొట్టు తీసి దానికి పొట్టు ఉంటది. కింద పండుతుంది. కింద భూమిలో పండుతుంది. అల్లం ఏం తినాయి. అల్లం చెట్టు కూడా పండిస్తాను. అన్ని రకాల కాయగూరలు, పండ్లు, ఫలాలు, పంటలు. ఇది బీర చెట్టు, ఇటు నీళ్ళ డ్రంబు. సూపర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క చెట్టు గురించి మనకి ఎట్లా వివరించారో. అన్న మీకు నమస్కారం. ఇవన్నీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ లొకేషన్ ఎక్కడ అంటే జగిత్యాల జిల్లా మలియాల మండలం సర్వాపూర్ గ్రామంలో ఇవన్నీ ఇప్పుడు ఈ రైతన్న మనకు చూపించింది అంతా 2 ఎకరాల పంట అంతా చూపించిండు. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నది చెట్టు, కొబ్బరి చెట్టు. అది చెట్టు చూస్తే నాకు ఒకటి గుర్తుకొస్తుంది బాపు, చెప్పాలనా? చెప్పు. ఇగో ఈ ఉంది కదా, దీన్ని రెమ్మంటారా? రెమ్మంటారు. ఇది చిన్నప్పుడు ఏం చేసిందంటే, మేము మా ఇంటి దగ్గర ఒక కొబ్బరి చెట్టు ఉండే, సేమ్ ఇట్నే ఇట్లా తీసి ఇట్లా ఆడుకునే చిన్నప్పుడు. ఇట్లా అంటే అప్పుడు పైన చిన్నప్పుడు ఆడేది. నువ్వు కూడా అట్లా? అప్పుడు మాకు తెలియలే. ఇట్లా చెప్పి ఆడేది. మాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు మీరు చూసినా మాకు ఏర్పాటు అయితే తెంపుకొని గిట్ట ఆడుండ్రి.